ఈ సంవత్సరంలో 12 రాశుల వారికి సంబంధించిన గోచార ఫలితాలు క్లుప్తంగా. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ సంవత్సరం గురుగ్రహం అతిచారం ప్రభావం, లగ్నం నుంచి అంటే మేషరాశి నుంచి 12వ స్థానంలో శని ఉండటం, అంటే ఏలినాటి శని ప్రభావం, వీటి కారణం చేత ఈ సంవత్సరం వీరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబపరమైన చిక్కు సమస్యలు కొనసాగే అవకాశం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు ఫలించే అవకాశాలు ఉంటాయి. అశ్విని నక్షత్రం వారికి ఈ సంవత్సరం అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. నూతన వస్తు వస్త్ర ఆభరణాదులను సమకూర్చుకుంటారు. భరణి నక్షత్రం వారికి ఈ సంవత్సరం కొంచెం ఆరోగ్యపరమైన విషయాలలో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. అనుకోని విధంగా శ్వాసనాళ శ్వాసకోశ సంబంధిత ఇబ్బందికర సన్నివేశాలు ఎదురయ్యే అవకాశం ఉండవచ్చు. కృత్తికా నక్షత్రం వారికి గతంలో ఏర్పడిన అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా గతంలో వారు ఎంతో కాలంగా వారు తీసుకుంటున్న ఔషధ సేవనాల కారణం చేత, నూతన వైద్య విధానాల కారణం చేత వీరికి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని చెప్పవచ్చు. వృషభ రాశి. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ రాశి వారికి లగ్నాత్తు ద్వితీయ తృతీయ చతుర్థ భావాలలో, అంటే వృషభ లగ్నం నుంచి ద్వితీయ తృతీయ చతుర్థ భావాల్లో గురు సంచారం, గురు అతిచార ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా లగ్నంలో అంటే వృషభ రాశిలో యురేనస్ ప్లేస్ చేయబడి ఉండటం, యురేనస్ కుజగ్రహాల మధ్య 90 డిగ్రీల కోణస్థితి ఉన్న కారణం చేత వీరికి కొంత భావోద్వేగాలకు లోనయ్యే అవకాశాలు ఉంటాయి. నూతన వృత్తి ఉద్యోగ వ్యాపారాదులు అనుకూలిస్తాయి. చేస్తున్న పనులలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థికపరమైన వెసులుబాట్లు ఉంటాయి. దీర్ఘకాలికంగా భార్యాభర్తల మధ్య సఖ్యతా లోపాలు ఉన్నవారు వాటి నుంచి బయటపడే పరిస్థితులు ఉంటాయి. నూతన స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు అనుకూలిస్తాయి. కృత్తికా నక్షత్రం వారికి గతంలో ఎంతో కాలంగా వీరు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. రోహిణి నక్షత్రం వారికి ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైన లాభాలు ఉంటాయి. పూర్వార్జిత పిత్రార్జితాలు చేతికందే పరిస్థితులు ఉంటాయి. మృగశిర నక్షత్రం వారు మానసిక ఒత్తిడికి గురే అవకాశాలు ఉంటాయి. దగ్గర స్నేహితులు లేదా బంధువులు వీరి ద్వారా ఎదురయ్యే విమర్శల ద్వారా ఇబ్బందికర మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే పరిస్థితులు ఉండవచ్చు. మిథున రాశి. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. ఈ రాశివారు లగ్నంలో గురువు, లగ్నాత్తు ద్వితీయ తృతీయాలలో గురువు సంచరిస్తూ ఉండటం, లగ్నం నుంచి దశమ స్థానంలో శని ప్లేస్ చేయబడి ఉండటం, వీటి కారణం చేత వీరికి మధ్యమోన్నత ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. గతంలో ఎదుర్కొన్న ఆర్థికపరమైన సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. విదేశీ ప్రయత్నాలకు సంబంధించి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ప్రేమ స్నేహం వంటి భావోద్వేగాలకు సంబంధించిన విషయాలు ఈ రాశి వారిని ఇబ్బంది పెడతాయి. కుటుంబంలో వయసులో పెద్దవారి ఆరోగ్య విషయంలో పరిపూర్ణ జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. నూతన వృత్తి ఉపాధి అవకాశాలకు సంబంధించి విదేశీ ప్రయత్నాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవటానికి అనుకూలం. మృగశిర నక్షత్రం వారికి ఈ సంవత్సరం వారి స్వయంకృత అపరాధాల కారణం చేత తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఉంటాయి. ఆరుద్ర నక్షత్రం వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. వారికి ముఖ్యమైన పదవులు లభించే పరిస్థితులు చోటు చేసుకుంటాయి. పునర్వసు నక్షత్రం వారు తరచూ అనుకోని విధంగా ఇతరుల నుండి విమర్శలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. ఈ రాశి వారికి లగ్నంలో గురువు ప్రవేశించిన దగ్గర నుండి వ్యయస్థానంలో ప్రస్తుతం ఈ సమయంలో అంటే సంవత్సర ప్రారంభ సమయంలో కర్కాటక రాశిలో గురువు ఉన్నాడు. తదుపరి 30/10/2026 నుండి గురువు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. అప్పటి నుంచి వీరికి ఆర్థికపరంగా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. లగ్నం నుంచి నవమ స్థానంలో శని ఉండటం ఈ రాశి వారికి అనుకూలించే అంశం. కానీ ఆహార నియమాల విషయంలో ఈ రాశి వారి పరిపూర్ణ జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. కలుషిత ఆహారం, కలుషిత నీటి సేవనాల కారణం చేత కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రేమ స్నేహం వంటి విషయాదులలో కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. పూర్వార్జిత పిత్రార్జిత విషయాలలో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి అత్యంత అనుకూలంగా ఉంటుంది. పునర్వసు నక్షత్రం వారికి అనుకోని విధంగా దగ్గర బంధువులు
ప్రాణ స్నేహితుల నుంచి వ్యతిరేకత కారణం చేత ఇబ్బందికర సన్నివేశాలు ఎదురయ్యే అవకాశాలు, తద్వారా మానసిక ఒత్తిడికి, ఆత్మ న్యూన్యతాభావానికి లోనయ్యే పరిస్థితులు ఉంటాయి. పుష్యమి నక్షత్రం వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. నూతన వస్త్ర ఆభరణాదులను సమకూర్చుకుంటారు. కుటుంబపరమైన విషయాలలో పెద్దల నుండి వారికి పరిపూర్ణమైన సహకారం లభించడం చేత స్థిరాస్తి కొనుగోలు సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆశ్లేష నక్షత్రం వారికి ఆరోగ్యపరమైన విషయాలలో పరిపూర్ణ జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. చర్మ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందికర సన్నివేశాలు ఎదురయ్యే అవకాశాలు ఉండవచ్చు. సింహరాశి. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. ఈ రాశివారు కుటుంబపరమైన విషయాల్లో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా సంతాన అభివృద్ధికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆవేశాలు, భావోద్వేగాలకు లోను కాకుండా వ్యవహరించడం మంచిది. జీవిత భాగస్వామి అనారోగ్య స్థితి ఈ రాశివారిని కొంత కలవరపెట్టవచ్చు. విదేశీ ప్రయత్నాలు ప్రారంభించుకోవడానికి అనుకూలం. స్థిరాస్తి లావాదేవీల విషయంలో లాభదాయకంగా ఉంటుంది. నూతన పెట్టుబడులు పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మఖా నక్షత్రం వారికి ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉంటుంది. గతంలో ఏర్పడిన అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఎంతో కాలంగా వీరిని వేధిస్తున్న జీర్ణ వ్యవస్థ సంబంధిత లోపాలు వీరికి తొలగిపోయే అవకాశం ఉంటుంది. పుబ్బా నక్షత్రం వారికి ఈ సంవత్సరం ఆర్థికపరంగా అనుకూలంగా ఉంటుంది. పూర్వార్జిత, పిత్రార్జితాలు, మృతధనం చేతికందే పరిస్థితులు ఉంటాయి. అనుకోని విధంగా కనిపించకుండా పోయిన ముఖ్యమైన పత్రాలు వీరికి లభించే పరిస్థితులు ఉంటాయి. ఉత్తరా నక్షత్రం వారికి కొంచెం ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ప్రాణ స్నేహితులు లేదా జీవిత భాగస్వామి నుంచి వచ్చే ఒత్తిడి కారణం చేత కొంత మానసిక ఒత్తిడికి లోనే అవకాశం ఉంటుంది. సంతానార్థులకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. సంతాన సాఫల్యతల గురించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఉంటాయి. కన్యారాశి. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ రాశివారు తరచూ మానసిక ఒత్తిడికి లోనయ్యే పరిస్థితులు ఉంటాయి. కానీ వృత్తిపరమైన విషయాలలో అనుకోని విధంగా ఆకస్మికంగా వీరికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలు ఉంటాయి. మరొక ప్రాంతంలో లేదా మరొక సంస్థలో వీరికి ఉన్నత ఉపాధి అవకాశాలు లభించే పరిస్థితులు ఉంటాయి. కానీ ఆరోగ్యపరమైన విషయాలలో ప్రచార ప్రసార మాధ్యమాల ద్వారా తెలిసే ఔషధాలను వినియోగించకుండా, స్వంత ఔషధ వినియోగం చేయకుండా ఈ రాశి వారు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. సంతాన అభివృద్ధి ఈ రాశి వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు అనుకూలిస్తాయి. అనుకోని విధంగా విదేశీ పర్యటనలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో వయసులో పెద్దవారి ఆరోగ్య విషయంలో పరిపూర్ణ జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఇక ఉత్తరా నక్షత్రం వారికి అనుకోని విధంగా తల్లిదండ్రుల నుంచి, రక్త సంబంధీకుల నుంచి వచ్చే ఇబ్బందికర వ్యాఖ్యల ద్వారా కొంత మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రేమ, స్నేహం వంటి వ్యవహారాదులు ఉత్తరా నక్షత్రం వారికి అనుకూలం కాదు. హస్తా నక్షత్రం వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. వారికి చేసే ప్రతి పనికి ప్రత్యేకమైన గుర్తింపు లభించే పరిస్థితులు ఉంటాయి. విదేశాలలో వీరికి ఉపాధి అవకాశాల గురించి ప్రయత్నాలు చేయటానికి అనుకూలం. స్థిరాస్తి ఉపాధి అవకాశాల గురించి వీరికి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. కళ్ళెదుట ఉన్న అవకాశాలను వినియోగించుకోవడానికి ప్రయత్నించడం మంచిది. చిత్తా నక్షత్రం వారికి తరచూ మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. వారు పలికే ప్రతి మాట ద్వారా ఇతరులు అపార్థం చేసుకునే పరిస్థితి, తద్వారా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రయాణాలు చేసే సందర్భాలలో పరిపూర్ణ జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. వాహన ప్రమాదాల బారిన పడే పరిస్థితులు ఉండవచ్చు. తులారాశి. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమోన్నత ఫలితాలు ఉంటాయి. కుటుంబ పరంగా అత్యంత అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుండి, సంతానం నుండి సంపూర్ణ సహకారం లభిస్తుంది. వ్యక్తిగత మానసిక ఒత్తిడి కారణం చేత ముఖ్యమైన అవకాశాలను చేజార్చుకునే పరిస్థితులు ఉండవచ్చు. విదేశీ ప్రయత్నాలకు సంబంధించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. ముఖ్యమైన పత్రాల మీద సంతకాలు చేసే సన్నివేశాలలో కొంత ఇబ్బందికర సన్నివేశాలు ఎదుర్కోవచ్చు. కనిపించకుండా పోయిన ముఖ్యమైన దస్తావేజులు, డాక్యుమెంట్లు వీరికి లభించే పరిస్థితులు ఉంటాయి. ప్రేమ, స్నేహం వంటి విషయాలలో అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ఈ రాశి స్త్రీలు
ప్రేమను వ్యక్తీకరించే సన్నివేశాల్లో పరిపూర్ణ జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. చిత్తా నక్షత్రం వారికి వారు పరిపూర్ణ జాగ్రత్తలతో వారు మాట్లాడటం మంచిది. పర్యవసానాలు ఊహించకుండా చేసే వ్యాఖ్యల ద్వారా తీవ్ర ఒత్తిడిని వ్యతిరేకతను ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. స్వాతి నక్షత్రం వారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. పూర్వార్జితాలు పిత్రార్జితాలు చేతికందే పరిస్థితులు ఉంటాయి. నూతన వస్త్ర ఆభరణాలను సమకూర్చుకునే అవకాశాలు ఉండవచ్చు. విశాఖ నక్షత్రం వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవుతాయి. ఆహార వినియోగ విషయంలో పరిపూర్ణ జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. అనుకోని విధంగా ఔషధ వినియోగంలో లోపాల కారణం చేత సమస్యలు తీవ్రతరం అయ్యే అవకాశాలుంటాయి. కుటుంబంలో వయసులో పెద్దవారి అనారోగ్య స్థితి ఈ రాశి వారిని బాధించవచ్చు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 8. ఈ రాశి వారు తరచూ భావోద్వేగాలకు లోనవుతారు. ముఖ్యమైన విషయాలలో జీవిత భాగస్వామి సలహాలకు ప్రాధాన్యత ఇవ్వటం మంచిది. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ప్రేమ స్నేహం వంటి విషయాలలో ఈ రాశి వారికి కొంత ఊరట లభించే అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో వయసులో పెద్దవారి నుండి వీరికి సంపూర్ణ సహకారం లభిస్తుంది. విద్యార్థులు పరిపూర్ణ జాగ్రత్తలతో ఈ సంవత్సరం వ్యవహరించడం మంచిది. రెండవ ప్రయత్నంలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వివాహాది శుభకార్య నిర్వహణ నిమిత్తం అధిక ధన వ్యయం జరుగుతుంది. సంతాన స్థిరత్వాన్ని గురించి లేదా వారి అభివృద్ధి గురించి ఎక్కువ ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు ఉంటాయి. సంతాన సాఫల్యతల గురించి ఎదురుచూస్తున్న వారికి శుభవార్తా శ్రవణాలు ఉంటాయి. విశాఖ నక్షత్రం వారికి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ప్రయాణ సందర్భాల్లో పరిపూర్ణ జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. కుటుంబంలో వయసులో పెద్దవారు లేదా తల్లి వైపు బంధువుల అనారోగ్య స్థితి ఈ రాశి వారిని బాధించవచ్చు. కానీ స్థిర ఉపాధి అవకాశాలకు సంబంధించి పూర్వార్జితాల గురించి శుభవార్తా శ్రవణాలు ఉంటాయి. అనురాధ నక్షత్రం వారికి గతంలో ఏర్పడిన అనారోగ్య సమస్యలు పరిపూర్ణంగా తొలగిపోతాయి. నూతన ఔషధ వినియోగం ద్వారా వారు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుతారు. కానీ ప్రయాణాలు చేసే సందర్భాలలో కలుషిత ఆహార వినియోగం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. తల్లి వైపు బంధువుల నుండి వీరికి ఆర్థికపరమైన సహాయాలు లభించే పరిస్థితులు చోటు చేసుకుంటాయి. జ్యేష్ఠ నక్షత్రం వారికి ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైన అనుకూలతలు ఉంటాయి. పూర్వార్జితాల విక్రయం ద్వారా ఈ రాశి వారికి పరిపూర్ణ ఆర్థిక లాభాలు ఉంటాయి. స్థిరాస్తులు సమకూర్చుకోవటానికి అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి ఉన్నతి ఈ రాశి వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. ఎంతో కాలంగా వీరిని వేధిస్తున్న జీర్ణకోశ సమస్యలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ వంటివి అందుబాటులో ఉండటం, వాటిని వినియోగించుకోవటం ద్వారా వీరు ఇబ్బందికర అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 2. ఈ రాశివారు కుటుంబపరమైన విషయాలలో పరిపూర్ణ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. చతుర్థ శని సంచారం, అర్ధాష్టమ శని సంచారం, సప్తమ అష్టమ నవమ భావాల గుండా గురు సంచారం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలను సూచించే పరిస్థితులు ఉన్నాయి. అనుకోని విధంగా కుటుంబపరమైన విషయాదులలో ఇతరుల జోక్యం కారణం చేత లేదా ఇతరుల ప్రవర్తన వలన ప్రభావితం అవటం కారణం చేత అనుకోని విధంగా విపరీత ధన వ్యయం చోటు చేసుకుంటుంది. నూతన స్థిరాస్తులు కొనుగోలు లేదా అమ్మకాలకు సంబంధించి భావోద్వేగాలకు లోను కాకుండా వ్యవహరించడం అవసరం. కొన్ని సందర్భాలలో వీరు మోసాల బారిన పడే అవకాశాలుంటాయి. ఆర్థికపరమైన ఒత్తిడులు ఈ రాశి వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉండవచ్చు. సంతాన అభివృద్ధి ఈ రాశి వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. విదేశీ పర్యటనలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మూలా నక్షత్రం వారికి ఈ సంవత్సరం తీవ్రమైన మానసిక ఒత్తిడి ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా స్వయంకృత అపరాధాలతో వీరికి ఇబ్బందికర సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉండవచ్చు. విదేశీ పర్యటనలకు సంబంధించి ముఖ్యంగా డాక్యుమెంటేషన్ సంబంధించిన విషయాలలో వీరు సంతకాలు చేసే సన్నివేశాలలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. పూర్వాషాఢ నక్షత్రం వారికి పరిపూర్ణ అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అనుకోని విధంగా ఉన్నత పదవులు లేదా ఉన్నత ఉపాధి అవకాశాలు వీరికి లభించే అవకాశాలు ఉంటాయి. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మానసిక పరమైన ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది.
తరచూ ఆత్మ న్యూన్యతాభావానికి లోనయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ రాశికి సంబంధించిన ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఉన్నత ఉపాధి అవకాశాల గురించి లేదా పదోన్నతుల గురించి లేదా బదిలీల గురించి ప్రయత్నాలు చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. మకర రాశి. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. ఈ రాశి వారికి ద్వితీయంలో కుజ రాహుగ్రహాల కలయిక, సప్తమ అష్టమ రాశులలో గురు సంచారం కారణం చేత కొంత ఇబ్బందికర సన్నివేశాలు ఎదుర్కొనే అవకాశాలు ఉండవచ్చు. స్థిర ఉపాధి అవకాశాలు లాభిస్తాయి. ఎంతో కాలంగా వీరిని వేధిస్తున్న ఆర్థికపరమైన సమస్యలకు పరిష్కార మార్గాలు లభిస్తాయి. అనుకోని విధంగా ఆర్థిక సంస్థల నుంచి పరిపూర్ణ ఆర్థిక సహాయం వీరికి లభిస్తుంది. సంతాన అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. సంతాన విద్యా ఉపాధి అవకాశాలకు సంబంధించి విపరీత ధన వ్యయం చోటు చేసుకుంటుంది. కుటుంబంలో వయసులో పెద్దవారి ఆరోగ్య విషయంలో పరిపూర్ణ జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పోటీ పరీక్షలలో పాల్గొనే సన్నివేశాలలో ఏకాగ్రతా లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు పడటం మంచిది. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఉత్తరాషాఢ నక్షత్రానికి సంబంధించి ఈ రాశికి సంబంధించిన ఉత్తరాషాఢ నక్షత్రం వారికి తీవ్ర మానసిక ఒత్తిడి ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. సంతాన వ్యతిరేకతల కారణం చేత ఆత్మ న్యూన్యతాభావానికి లోను అవుతారు. శ్రవణ నక్షత్రం వారికి ఆరోగ్యపరమైన విషయాల్లో పరిపూర్ణమైన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ముఖ్యంగా రక్త ప్రసరణ రక్తానికి సంబంధించిన రుగ్మతల కారణం చేత కొంత ఇబ్బందికర పరిస్థితులు, ఆరోగ్య విషయాదులకు సంబంధించి ఔషధ సేవనాలు వంటివి ఏర్పడే పరిస్థితులు ఉంటాయి. ఈ రాశివారు విదేశీ ప్రయత్నాలకు సంబంధించి లేదా ఉపాధి అవకాశాలకు సంబంధించి చేసే ప్రతి ప్రయత్నం అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో పరిపూర్ణ జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. ధనిష్ఠ నక్షత్రం వారికి గతంలో ఏర్పడిన ఇబ్బందికర ఆరోగ్య ఆర్థికపరమైన సమస్యలు పరిపూర్ణంగా తొలగిపోతాయి. ముఖ్యంగా సంతాన ఆరోగ్య విషయాదుల గురించి గతంలో ఏర్పడిన అపోహలు తొలగిపోయే పరిస్థితులు ఉంటాయి. క్రీడాకారులకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. బదిలీలు పదోన్నతుల గురించి ప్రయత్నాలు చేసుకోవటానికి ఈ రాశి వారికి అనుకూలం. కుంభరాశి. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. ఈ రాశి వారికి ద్వితీయ రాశిలో శని అంటే ఏలినాటి శని ప్రభావం ఉండటం, లగ్నం నుంచి పంచమ, షష్టమ, సప్తమ స్థానాల్లో గురుగ్రహ సంచారం ఈ రాశి వారిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. సంతాన ఉపాధి లేదా స్థిరత్వానికి సంబంధించి తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. అధిక ధన వ్యయం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. సంతానార్థులకు శుభవార్తా శ్రవణాలు ఉంటాయి. ముఖ్యంగా వైద్య సలహాలను పాటించడం కారణం చేత ఈ రాశివారు సంతానం కలగటానికి అనుకూలమైన పరిస్థితులు, ముఖ్యంగా స్త్రీలకు సంబంధించి గర్భధారణకు సంబంధించిన అనుకూలమైన శుభవార్తా శ్రవణాలు ఉంటాయి. విదేశీ ప్రయత్నాలకు సంబంధించి తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది. మోసాల బారిన పడే అవకాశాలు ఉంటాయి. స్వంత ఆరోగ్య విషయంలో గతంలో వీరు తీసుకున్న నిర్ణయాల కారణం చేత కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఈ రాశికి సంబంధించిన ధనిష్ఠ నక్షత్రం వారికి గతంలో ఏర్పడిన అనారోగ్య సమస్యలకు పరిపూర్ణ పరిష్కారాలు లభించే నూతన ఔషధాలు అందుబాటులో ఉంటాయి. శతభిష నక్షత్రం వారికి ఆర్థికపరంగా అత్యంత అనుకూలంగా ఉంటుంది. పూర్వార్జితాలు చేతికందుతాయి. ఎంతో కాలంగా వీరికి అందవలసిన రుణ బకాయిలు చేతికందే పరిస్థితులు ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి వీరు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంతాన లేదా తమ స్వంత వివాహ ప్రయత్నాలు పరిపూర్ణ అనుకూల ఫలితాలను ఇస్తాయి. పూర్వభాద్ర నక్షత్రం వారికి మానసిక పరమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. తరచూ ఆత్మ న్యూన్యతాభావానికి లోనవుతారు. ప్రభుత్వపరమైన ఇబ్బందికర సన్నివేశాలు, ఆంక్షలు ఈ రాశి వారిని బాధ పెట్టే పరిస్థితులు ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేసే సన్నివేశాల్లో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. జీవిత భాగస్వామి వైపు బంధువుల నుండి పరిపూర్ణమైన ఆర్థిక సహాయం లభిస్తుంది. మీనరాశి. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కొంత ఊరట లభించే పరిస్థితులు ఉంటాయి. ఎంతో కాలంగా వీరిని వేధిస్తున్న ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోతాయి. సంతాన అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. వీరు వృత్తిపరమైన విషయాదులలో
సంతానం యొక్క ప్రమేయం కారణం చేత ఆర్థికపరమైన లాభాలుంటాయి. విదేశీ ప్రయత్నాలకి లేదా దూర ప్రాంత ప్రయాణాలు చేయటానికి అనుకూలం. కుటుంబంలో శుభవార్త శ్రవణాలుంటాయి. అనుకోని విధంగా దగ్గర బంధువుల నుంచి పరిపూర్ణమైన సహాయ సహకారాలు ఈ రాశి వారికి లభిస్తాయి. ఈ రాశి స్త్రీలకు ప్రేమ స్నేహం వంటి విషయాదులలో కొంత వ్యతిరేకత ఎదురయ్యే అవకాశాలు ఉండవచ్చు. ఈ రాశికి సంబంధించిన పూర్వభాద్ర నక్షత్రం వారు తరచూ మానసిక ఒత్తిడికి లోనే అవకాశాలు ఉండవచ్చు. తల్లి వైపు బంధువుల అనారోగ్య స్థితి, వారి ఆరోగ్య సంబంధిత విషయాదుల గురించి విపరీత ధన వ్యయం చోటు చేసుకుంటుంది. సంతానం నుంచి కొంత అనుకూలమైన శుభవార్త శ్రవణాలు ఉంటాయి. ప్రయాణాలు చేసే సందర్భాల్లో పరిపూర్ణ జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. వాహన ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఉండవచ్చు. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి పరిపూర్ణ ఉన్నత ఉపాధి అవకాశాలు లభించే పరిస్థితులు ఉంటాయి. అనుకోని విధంగా పూర్వార్జిత పిత్రార్జితాలు చేతికందే పరిస్థితి ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈ రాశి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగులకు అనుకోని విధంగా అధికారుల నుంచి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశాలుంటాయి. సమయస్ఫూర్తిగా వ్యవహరించడం మంచిది. రేవతి నక్షత్రం వారు తరచూ మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. వీటి కారణం చేత కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో పరిపూర్ణ జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. విపరీత ధన వ్యయం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇవి ఈ పరాభవనామ సంవత్సరంలో 12 రాసుల వారికి సంబంధించి క్లుప్తంగా గోచార రాశి ఫలితాలు. నాదయుగ ప్రేక్షకులకు ఈ సంవత్సరం అంతా శుభంగా, అనుకూలంగా, సవ్యంగా జరగాలని, ఆర్థికపరమైన లాభాలతోటి, కుటుంబపరమైన అనుకూలతలతోటి ఈ సంవత్సరం గడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.